ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. విశాఖలో అడుగుపెట్టిన ప్రధానికి ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్రంలో సుమారు 2 లక్షల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రోడ్ షో అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూటమి నాయకులు ఇదివరకే ప్రకటించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ప్రధాని రాక సందర్భంగా విశాఖను తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా 2 కిలోమీటర్ల పరిధిలో నో డ్రోన్స్ ఫ్లై జోన్ గా ప్రకటించారు. 35 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 3,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని. ఎన్నో ఏళ్లుగా ఊహిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు అంకురార్పణ చేయబోతున్నారు ప్రధాని మోదీ. అలాగే కొత్తగా విస్తరించిన 6 లేన్ల రహదారులు, రైల్వే లైన్లకు జాతికి అంకితం చేస్తారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక వాడలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్. ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. విశాఖలో అడుగుపెట్టిన ప్రధానికి ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రోడ్ షో అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూటమి నాయకులు ఇదివరకే ప్రకటించి అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని రాక సందర్భంగా విశాఖను తమ అధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా 2 కిలోమీటర్ల పరిధిలో నో డ్రోన్స్ ఫ్లై జోన్ గా ప్రకటించారు. 35 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 3,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు అంకురార్పణ చేయబోతున్నారు ప్రధాని మోదీ. అలాగే కొత్తగా విస్తరించిన 6 రహదారులు, రైల్వే లేన్లను జాతికి అంకితం చేస్తారు. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు.
దేశ ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. విశాఖలో అడుగుపెట్టిన ప్రధానికి ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఏపీ రాష్ట్రంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. రోడ్ షో అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూటమి నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. ప్రధానితో పాటు రోడ్ షోలో సీఎం చంద్రబాబు, పవన్ కూడా పాల్గొంటారు. విశాఖ సిద్ధి వినాయక ఆలయం నుంచి కూడా రోడ్ షో అనేది ప్రారంభమవుతుంది. ఎన్టీపీసీ గ్రీన్ పార్క్ తో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విశాఖలో శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధాని. ఎప్పటి నుంచో ఉన్న విశాఖ రైల్వే జోన్కు సంబంధించి కూడా శంకుస్థాపనలు చేయబోతున్నారు. ప్రధాని రాక సందర్భంగా విశాఖను మొత్తం తమ అధీనంలోకి తీసుకున్న కేంద్ర బలగాలు, భద్రతా బలగాలు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా 2 కిలోమీటర్ల పరిధి వరకు కూడా నో డ్రోన్స్ ఫ్లై జోన్ ప్రకటించారు. 35 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 3,000 మంది పోలీస్ బందోబస్తు కూడా కొనసాగిస్తున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధాని మోదీ. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చాలా రోజుల తర్వాత అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని మోదీ ఏపీలో